టీడీపీ ఎల్లప్పుడూ ముద్రగడకు సముచిత గౌరవం ఇచ్చిందని జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు సామాజిక వర్గ అగ్రగామి ఉద్యమకారుడు మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం మరణం అత్యంత బాధాకరమని, అనేక ఉన్నత పదవులను అధిష్ఠించి ఆ పదవులకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడని అన్నారు. అయితే ఆయన మరణాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. పద్మనాభం గారు దురదృష్టం కొద్ది చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరికీ సమాచారం వస్తుంది కదా, ఇవాళ టీవీల్లో వస్తుంది, మాకైతే ఫోన్లు వస్తాయి, ఆయనకైతే ఇంకా అర్జెంటుగా ముందే ఫోన్ వెళ్ళి మెసేజ్లు ఉంటుంది. ఆయన ఎక్కడికి వచ్చాడండి? మొట్టమొదట చనిపోయిన రోజుని అంత పెద్ద మనిషి చనిపోతే నీ స్థాయిను మించినటువంటి వ్యక్తి ఆయన. అదృష్టం కలిసి రాలేదు కానీ ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి చేయదగ్గ మనిషి వ్యక్తి. అంత సామాజిక బలం ఉంది, అంత ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చనిపోతే ఆ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా, ఇమీడియట్గా ఇక్కడికి రావచ్చు కదా. ఎందుకు రాలేకపోయావు? ఎందుకు పోస్ట్పోన్ చేయలేకపోయావు? ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఆయన మీద గౌరవం ఉంటే, అభిమానం ఉంటే, ఆయన మీద ఒక నమ్మకం విశ్వాసం ఉంటే, ఎంత ఇదండి. ఆయన పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి అని చెప్పి తనను నమ్ముకున్నటువంటి వ్యక్తులందరూ కట్టుబడి తన వెనకాల నడుస్తారనేటటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం రాకపోతే పవన్ కళ్యాణ్ గెలిపితే పేరు మార్చుకుంటానన్నాడు. ఎందుకన్నాడండి? అవసరం అనుకుంటే తన వాళ్ళందరినీ కూడా బలవంతాన్ని నియంత్రించి తన వైపు తిప్పుకోవడానికి ఆ రోజు ఆ మాట అన్నటువంటి పరిస్థితి. తర్వాత ఏం జరిగింది అన్నది అది మన కర్మ. అటువంటి వ్యక్తిని నువ్వు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? ఇంకా అంతకంటే పచ్చబద్ధం. పద్మనాభం గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ను అనుసరించే నిన్న ఫ్యూనరల్ కార్యక్రమం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది పక్కా మోసం. వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి చేరి కేవలం దీన్ని ఒక పద్మనాభం గారి యొక్క మరణాన్ని వాళ్ళ స్వార్థం కోసం అంటించుకోవడానికి చేసినటువంటి మోసపూరితమైనటువంటి విధానం అని చెప్పాడు. కరెక్టే, కాదన్నాను నేను. నాకు ఇంచుమించులో 15 రోజుల క్రితం తెలుసు ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు. ఆయన ఏం చెప్పాడండి? నన్ను నేనే ఎలాగైతే ఉంటానో కాలి జోడుతో సైతంగా తీసుకెళ్ళి పాతి పెట్టండి. ఆ పాతి పెట్టడం అన్నది అక్కడ నా ఇంట్లో ఫలానా ప్లేస్లో నన్ను సమాధి చేయండి చెప్పిన మాట వాస్తవం. అలాగే భార్యని పుణ్యస్త్రీగానే ఉండమన్నాడు, అది వాస్తవం. నాకు దినకర్మలు చెయ్యకండి అన్నాడు.
నేను అంబేద్కర్ వాదిని కాబట్టి నాకు చిన్నతనం పెద్దనం ఈ కార్యక్రమాలు చేయకండి అని చెప్పాడు. నా ముఖం నా కూతురికి చూపెట్టకండి అన్నాడు. అది వాస్తవం. ఇంకొన్నా ఏమీ చెప్పలేదండి. పద్మనాభం గారు చెప్పేశారట, ఆయనకి రాజ్యాంగబద్ధంగా చివరి దశలో ఏ ఆనర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలో దాన్ని ఆయన వద్దన్నాడు అని చెప్పి పక్కా అబద్ధం ఆడి ఆయనకి ఆ మర్యాద దక్కకుండా చేసినటువంటి దుర్మార్గులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను నేను.